ఎలాంటి సమాచారాన్ని ప్రజలకు ఇవ్వదు. పైవన్నీ కూడా అండి భారతదేశ సమగ్రతను, జాతీయతను దెబ్బతీసే సమాచారం ఇవ్వదు. నేరాలను రెచ్చగొట్టే సమాచారం మరియు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు సమాచారం ఇవ్వదు. దేశ రక్షణ, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే సమాచారం అనేది ఇవ్వదు. వీటికి సంబంధించి మాత్రం 2005 ఆర్టీఐ యాక్ట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇవ్వదనమాట. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, అది లాస్ట్లో ఆన్సర్ చెప్తాను. ఈలోపు మీరు మెసేజ్ చేయండి. ప్రస్తుత మన దేశ ప్రధాన సమాచార అధికారి ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి 4 చెప్తాను. వాటిలో ఏంటనేది మీరే గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేయండి. అండ్ ఫస్ట్ది వచ్చేసి శ్రీమతి ఆనంది రామలింగం, అండ్ సెకండ్ వచ్చి శ్రీ వికే తివారీ, అండ్ థర్డ్ వచ్చి శ్రీ హీరాలాల్ నమారియా, అండ్ ఫోర్త్ వచ్చి ఆర్కే మధుర్. మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. ప్రస్తుతం మన దేశ ప్రధాన సమాచార అధికారి ఎవరు? దీని ఆన్సర్ నేను లాస్ట్లో చెప్తాను వీడియో ఎండింగ్లో. ఈరోజు మీరు కనుక్కొని మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఐ చట్టాన్ని మొట్టమొదటిగా అమలు చేసిన దేశం ఏంటి? స్వీడన్ దేశం అనమాట. ఆన్సర్ వచ్చి సెకండ్. అండ్ ఆర్టీఐ చట్టం 2005 ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పడింది? అండ్ ఆర్టికల్ 19 ద్వారా సబ్స్ట్రాక్షన్స్ 1 అనమాట. సో దాని ద్వారా ఆర్టీఐ చట్టం 2005లో ఏర్పడింది. అండ్ ఆర్టీఐ చట్టం 2005కు సంబంధించి సరైన వాక్యాన్ని చెప్పండి. ఈ ఆన్సర్స్ చూడండి. ఈ చట్టంలో పౌరులందరూ సమాచారాన్ని అభ్యంతరం లేకుండా పొందే హక్కు ఉంటుంది. కరెక్టే. చట్టం అమల్లోకి వచ్చిన 100 రోజుల్లోపు ప్రజా సమాచార అధికారిని నియమించుకోవాలంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ను నియమించుకోవాలి. కరెక్టే. దరఖాస్తు స్వీకరణ తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తుదారునికి సమాచారాన్ని అందించాలి. ఇది కరెక్టేనండి. అండ్ డి వచ్చేసి ఒక వ్యక్తి ప్రాణానికి, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారాన్ని 2 రోజుల్లో లేదా 48 గంటల్లోనే ఇవ్వాలి. ఈ 4 కూడా కరెక్టేనండి. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ అనమాట. అన్నీ సరైనవి. ఆర్టీఐ 2005 యొక్క నినాదం ఏంటి? హమారా పైసా హమారా సాహబ్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మళ్ళీ 2 చెప్తాను. ఈ 2 కూడా ఇంపార్టెంట్. అండ్ ఆర్టీఐ 2005 సంబంధించి సరైన వాక్యం కానిది ఏంటి? సరైన వాక్యం కానిది 3 సరైనవి. చట్టం అమలు తేదీ అక్టోబర్ 12, 2005 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి ఆమోదించిన తేదీ జూన్ 15, 2005 ఆమోదించారు. పార్లమెంట్ ఆమోదించిన తేదీ మే 12, 2005 అనమాట. ఈ 3 రైట్ ఆన్సర్స్. ఇది ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్టీఐ సంబంధించి ఈ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఈ క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి.